నమస్తే. ఈరోజు మన గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షానంగారి చంద్రశేఖరాచారి గారు. దరిదాపు కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి పాటు ఉన్నారు. సార్ ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న గారు. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాము. కాంగ్రెస్ పార్టీలో గత 40 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉందన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక అసలు పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా ప్రజలకు సేవలు అందిస్తూ చెప్పినటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ లబ్ధి పొందని ఇల్లు అనేది లేకుండే రాజశేఖర రెడ్డి హయాంలో. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో కూడా ప్రతి ఇల్లు లబ్ధి ఏదో విధమైనటువంటి స్కీమ్ వారికి అందుతుంది. ప్రతి వ్యక్తి కూడా లబ్ధి పొందుతాడు. మరి ఈరోజు సన్న బియ్యం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు బియ్యం అమ్ముకునేది, ఇప్పుడు అమ్ముకోకుండా సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పి తింటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రిని ఇంకా 10 సంవత్సరాలు కొనసాగాలి ఇలాంటి ముఖ్యమంత్రి ఇవాళ పేదలకు అన్నం తినిపిస్తుండు అంటే ఈ సన్న బియ్యం ఇంతకుముందు తినకపోము, ఇప్పుడు సన్న బియ్యం మేము అమ్ముకోకుండా తింటున్నాము అని చెప్పి సంతోషంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలనే అభిప్రాయాన్ని ప్రజలు ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. నిధులు నియామకాలు అని చెప్పింది. ఉద్యోగాలు ఏడబోయినాయి, నిధులు ఏడబోయినాయి, నీళ్ళు ఏడబోయినాయి. మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే తల్లి సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్ కాస్త పోయి అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది? శూన్యం. కేవలం ప్రతి మనిషికి అప్పుల కుప్పంలో నెట్టిరు తప్ప వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏం కనపట్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పేద ప్రజలకు మన ప్రాజెక్టులు కట్టి సాగు చేసుకోవడానికి 1000 ఎకరాలకు నీళ్ళు అందించినామని చెప్పి గత పాలకులు అన్నారు కదా. 1000 ఎకరాలకు నీళ్ళు అందించినామని చెప్పి అని అంటే ఇవాళ ఆ నీళ్లకు కరెంటు ఇవ్వడానికి ఎంత కరెంటు బిల్ ఎంత అయింది? ఆ ఎకరానికి పంట పండితే దాదాపు ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. కరెంటు బిల్లే 1 లక్ష రూపాయలు వచ్చింది. నువ్వు ప్రజల మీద లేని పని భారమే మోపినావు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి ఏదేం చేసినా కూడా ఎవరికి చేయాలన్నా కూడా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు నేటికి కొనసాగుతున్నాయి. మీరు కట్టినటువంటి ప్రాజెక్టు అంత 2 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపలనే కూలిపోవాలి. ఏంటి ఇది? మీ అభివృద్ధి అదా? అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి సేవ చేయాలి? మీరు అన్నటువంటి ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? మీరు ఏం చేసిర్రు? ధరణి తెచ్చిర్రు. ధరణి తెచ్చి అన్ని కోట్లు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోట్ల చుట్టూ తిరుగుతుండ్రు. పంచాయతీలు ఉన్నాయి. ఎవరు కూడా సంతోషంగా లేరు. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలంటే ఈరోజు భూభారత్ తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అందరికీ కూడా పంచాయతీ లేకుండా క్లియర్గా చేసి ఒక పద్ధతి ప్రకారం సెటిల్మెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు 40 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఈ 40 సంవత్సరాలలో ఎలాంటి పదవులను మీరు చేశారు? నేను సిద్దిపేట పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా చేశాను. ఏ సంవత్సర కాలంలో చేశారు? నేను జస్ట్ 82, 83, 85 మధ్య అంటే 90 మధ్యలో చేశాను. ఆ తర్వాత సేవాదల్లో చేశాను. సిద్దిపేట టౌన్కు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చేశాను సేవాదల్. ఆ తర్వాత జిల్లాకు చేశాను సేవాదల్. తర్వాత జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మొన్నటి వరకు చేశాను. మరి బీసీసీఎల్ చైర్మన్గా అధికారంలో లేకున్నా కూడా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలకు సారథ్యం వహిస్తూ వాళ్ళకు చేదోడు వాదోడుగా మాకు చేతనైన పని చేసి పెట్టాం. వాళ్ళకు ప్రజలకు అందుబాటులో మాత్రం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్ట కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో అంటూ మేము ఉన్నాము అని చెప్పి నిరూపించుకున్నాం. మేము మా 10 మంది అరే వాళ్ళని చంద్రశేఖరాచారి చూడండి, కాంగ్రెస్ పార్టీ నాడు నుంచి నేటి వరకు కూడా 40 సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటే ఏ పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి అంటే కాంగ్రెస్ చంద్రశేఖరాచార్య అని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు నా మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకంతో కూడా నేను ప్రతి ఇల్లు కూడా తిరుగుతాను. కాంగ్రెస్ పార్టీలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటాం. కమ్స్ కమ్ 35 సీట్లు మాత్రం కౌన్సిలర్ సీట్లు మాత్రం గెలిపించుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ సిద్దిపేటలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నారు. అందుకోసమే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలోకి వెళ్తలేరు అని ఒక ప్రలోభానికి ఇక్కడ నాయకులు గురవుతున్నారు. అంటే బయట ప్రతిపక్ష నాయకులు కూడా అంటున్నారు. ఓకే, చూడండి, సిద్దిపేటలో మొత్తం కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ గా పట్టుకొని ఉన్నది నాటి నుంచి నేటి వరకు 40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో మేము కొనసాగుతున్నాం. పార్టీలు మారకుండా ఉన్నాం. కాబట్టి గత 10 సంవత్సరాలు ప్రభుత్వం లేకపోయే వరకు అందరు కూడా చాలా మంది కూడా ప్రలోభాలకు ప్రభుత్వాన్ని మారిపోయి పార్టీలు మారిపోయారు. పార్టీలు మారంగా మిగిలింది సుమారుగా ఒక 10-12 మంది సిద్దిపేటలో మిగిలిండ్రు. ఆ 10-12 మంది సీనియర్స్. ఆ సీనియర్స్ కు ఖచ్చితంగా ఈరోజు మన మీనాక్షి నటరాజన్ గారు కూడా సీనియర్లకు అవకాశం కల్పిస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. మరి వారు కల్పిస్తారని చెప్పి ఆశ మాత్రం మాకు ఉన్నది. ఖచ్చితంగా కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతాం. ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలను ప్రజలకు చేరేస్తాం. ప్రజలకు అభివృద్ధి పథంలోనే ముందుస్తాం. ఏదైతే ఈ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలు ప్రజలకు అందరికీ అందడం లేదు, కొంతమందికి అందుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే నాయకులకే వచ్చినాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మిగతా పేద ప్రజలకు మాత్రం పథకాలు అందలేని దుస్థితిలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా పొంతన ఉండదు. ఎందుకోసం అంటే ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఖచ్చితంగా నిరుపేదలకు అన్ని విధాల సౌకర్యాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ సిద్దిపేట నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు ఇంతవరకు ఎందుకు ఇస్తలేరు? అంటే ఇక్కడ ఉన్న నాయకుల లోపమా లేదా సీనియర్లు అడ్డుపడుతున్నారనా? ఇలా సీనియర్లు అంటే కేవలం మిగిలిందే 10-12 మంది ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఈ 10-12 మందిలో ఒక ఆలోచన చేస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎవరికి ఇద్దాం ఎవరికి ఇవ్వద్దు ఏంది ఏం సంగతి. అంత కొత్త వాళ్ళు కూడా వచ్చారు. కొత్త వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని పోవాలి, కలుపుకొని పోయి పని చేసుకోవాలి. మరి సీనియర్లకైతే మంచి అవకాశం కల్పిస్తామని చెప్పే మాట మాట్లాడుతారు. ఖచ్చితంగా సీనియర్లకు అవకాశం కల్పిస్తారు. నామినేటెడ్ పదవులు సీనియర్లకు కంపల్సరీ కల్పిస్తారా? కంపల్సరీ ఇస్తారు. ఇక్కడ సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తలేరు అంటున్నారు ప్రజలు, అంటారు అటు నాయకులు కూడా అంటారు. అది కేవలం అలాంటి మాటలు నమ్మద్దు. యాక్చువల్గా అలాంటిది ఏం లేదు. పూజలు హరికృష్ణ వారి అందరికీ ప్రాధాన్యత ఇస్తుండు. ఏ కార్యక్రమం ఉన్నా స్వయం చెప్పి వివరాలు ఇచ్చేస్తున్నాం, పిలుస్తున్నాం, పోతున్నాం, పనిచేస్తున్నాం. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అసలు కరెంటు కోదానే లేకుండా ఉందని అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు కరెంటు పోతుంది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుంది అని అంటున్నారు. ఓకే, అది తప్పండి. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుంది అనేది తప్పు. ఎందుకు పోతుంది అని అంటే గాలి దుమారాలు వస్తున్నాయి. వాళ్ళు చేసినటువంటి తప్పు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు ఈ రోజు కరెంటు పోతుంది. ఎందుకు కరెంటు పోతున్నది అని అంటే వాళ్ళు కేవలం లైన్ల కిందనే చెట్లు పెట్టిన, ఆ చెట్లు పెరిగినాయి, కొమ్మలు లాక్కున్నాయి. గాలి దుమారానికి అది కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి కరెంటు పోతుంది. ఆ విధంగా ప్రాబ్లం జరుగుతుంది తప్ప కరెంటు 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది ప్రజలకు. ఇది ప్రజలు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు కూడా నమస్కరిస్తూ తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికలకు పోతే ఈ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎన్ని సీట్లు గెలుచుకుంటది? సిద్దిపేటలో నియోజకవర్గం నుంచి చెప్తున్నాం కదా, మాక్సిమం కాంగ్రెస్ పార్టీకి 99% సీట్లు కొట్టుకోవచ్చు. 99% ఖచ్చితంగా. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కరికి ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏం సంగతి, ఏం కథ అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు.
ప్రజలు మరి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటది, మాకు పని చేసే నాయకుడు కావాలి, ఆ నాయకుడిని మేము నిలబెడతాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా 99% మేము కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో డైరెక్టర్లను సర్పంచ్లను గెలిపించుకొని ఏది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గిఫ్ట్ గా మేము ఇవ్వగలుగుతాం. స్థానిక ఎన్నికలలో మీరు 99% మీరు సీట్లు గెలుచుకుంటామని అంటున్నారు. 2 సంవత్సరాలు అవుతున్నా కానీ నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి వాళ్ళకు టైం లేదా అని ప్రజలు అంటున్నారు. మీరు 99% సీట్లు ఎలా గెలుచుకుంటారు? కాస్త ఓపిక. ఎందుకోసం అంటే అందరు పోంగ మిగిలింది కొంతమంది ఉన్నారు కాబట్టి సిద్దిపేట జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆపుతున్నారు అంటే అసలు కొందరు కోవట్టు వ్యవహారం నడిపిస్తున్నారు అనే ఉద్దేశంగా మరి ఆ ఎవరు కోవట్లు ఎవరు ఏం సంగతి అసలు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరున్నారు అని చెప్పి చూసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇద్దామనే ఆలోచనతో ఇది చేస్తారు. పూజల హరికృష్ణ కరెక్ట్ గా ఆ క్యాండిడేట్ ఎవరు ఏం సంగతి అని చూసి నిజ నిర్ధారణ చేసే వాళ్ళకి మాత్రమే పదవులు ఇప్పించేందుకు పూజల హరికృష్ణ ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు కనుసైగలలో పనిచేస్తుందని నాయకులు అంటున్నారు. అలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, బయట ప్రతిపక్షాల నాయకులు కావచ్చు, ఎవరో ఒక నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం హరీష్ రావు కనుసైగలలోనే పనిచేస్తుందని అంటున్నారు. తప్పని ఇప్పుడు అది తప్పు. కేవలం ఇప్పుడు ఈ నామినేట్ పదవులు వచ్చిన తర్వాత చెప్తాను కదా, సిద్దిపేట జిల్లాలో నామినేట్ పదవులు ఒకవేళ సిద్దిపేట జిల్లాలో సుడా చైర్మన్ నాకు ఇస్తే 4 ఎమ్మెల్యే సీట్లు నేను గెలిపించుకొని రాకుంటే నన్ను అడగదు. సుడా చైర్మన్ మీకు ఇస్తారని మీకు నమ్మకం ఉందా? ఇస్తే తీసుకుంటా, లేకుంటే కార్యకర్తకు పని చేస్తా. మీకు డెఫినెట్ గా సుడా చైర్మన్ వస్తుందా? రావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను నా యొక్క విన్నపాన్ని అందించా. మరి మన మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఇచ్చాను, గత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇచ్చాను, మరి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇచ్చాను. మరి వాళ్ళందరూ కూడా స్పందిస్తూ సరే సీనియర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. మేము వేచి చూస్తున్నాం, వాళ్ళు ఇస్తారన్న నమ్మకం మాత్రం మాకున్నది. ఇస్తే మేము గెలిపించుకుంటాం, ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ మనం ఏం చేయలేము. వాళ్ళు నా ఇష్టం నిర్ణయించిన దానికి కట్టుబడి ఉండాల్సిందే. అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఈ కంచుకోటలో మీరు 99 సీట్లు గెలుస్తామంటారు. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ సంవత్సరంలో వచ్చే మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు? సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ గెలుచుకుంటాం, దాదాపు మేము 35 సీట్లు గెలుచుకుంటాం. చైర్మన్ అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు ఇద్దరు తప్ప అసలు ఉన్న వార్డులలో ఎవ్వరు కూడా గెలవలేరు అని ప్రజలు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి చైర్మన్లు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ప్రజలకైనా సిద్దిపేట ప్రజలకైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాల మీద ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలను వాళ్ళకు ఆల్రెడీ బస్సు ఫ్రీ ఇచ్చాం, విద్యుత్ ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, మరి ఇప్పుడు మేము సన్న బియ్యం ఇస్తున్నాం. మేము ఇచ్చినటువంటి 6 పథకాలలో 6 పథకాలు పూర్తిగా అమలు చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొడతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉండి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అనే నినాదంతో ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు పేద ప్రజలకు అందరికి అందజేస్తాము, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకే అందుబాటులో ఉంటుందని చెప్పి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శానంగారి చంద్రశేఖరాచారి గారు చెప్తున్నారు. ఏదైతే స్థానిక ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి చెప్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారి సారథిలో ఈ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం టీవీ.